ఆకాశంలో ఎగిరే విమానం రోడ్డుపైకి వస్తే ఏమవుతుంది? ఇలాంటి వింత ఘటనే బీహార్లోని మోతిహారీ ప్రాంతంలో చోటు చేసుకుంది. విమానం కొంత భాగం వంతెన కింద ఇరుక్కుపోయింది. దీంతో రోడ్డుపై వాహనదారులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఆకాశంలో ఎగురుతూ ఉన్న విమానం అంత్యక్రియల కోసం బయలుదేరింది. అంటే డికమిషన్ అయిన విమానాన్ని గుజ్జర్లో ఉంచేందుకు ముంబై నుంచి అస్సాంకు రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం బీహార్లోని మోతిహారీలో పిప్రాకోటి వంతెన కింద విమాన సగ భాగం ఇరుక్కుపోయింది. ఈ వార్త పలు ప్రాంతాలకు వ్యాపించింది. ఇక తమ జీవితకాలంలో విమానాన్ని ఇంత దగ్గరగా చూడని వారు ఇలాంటి అరుదైన అవకాశం ఎలా వస్తుందని భావించిన ప్రజలు వందల సంఖ్యలో విమానం దగ్గరకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డుపై భారీగా నిలిచిపోయాయి. అయితే ఇరుక్కున్న విమానంను లారీ డ్రైవర్లు స్థానికుల సహకారంతో వంతెన కింద నుంచి బయటకు తీశారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విపరీతమైన రద్దీతో పాటు వాహనాలు ముందుకు వెళ్లేందుకు స్థలం లేకపోవడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఎట్టకేలకు విమానాన్ని సురక్షితంగా వంతెన కింద నుంచి క్లియర్ చేసి అస్సాంకు తరలించారు. ఆకాశంలో ప్రయాణించే విమానాలు ఇలా రోడ్డుపై ఇరుక్కుపోవడం ఇది మొదటిసారి కాదు. గతేడాది నవంబర్లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న విమానం అండర్ పాస్లో ఇరుక్కుపోయింది. ట్రక్కు ట్రైలర్లో విమానం కొచ్చి నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక అక్టోబర్ 2021లో కూడా ఎయిర్ ఇండియా A320 విమానం దాని కొత్త యాజమాని సైట్కి వెళుతుండగా ఢిల్లీ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న వంతెన కింద ఇరుక్కుపోయింది.